సో మనం అపారల్ ట్రైనింగ్ అండ్ డిజైన్ సెంటర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇక్కడ డిస్ప్లే చేసిన స్టాల్ దగ్గర ఉన్నాం. ఇది కూడా థీమ్ పెవిలియన్లోనే ఉంది. సో ప్రిన్సిపల్ మేడం ఉన్నారు, సో ఇక్కడ వాళ్ళ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. టు బిగిన్ విత్ అసలు ప్రిన్సిపల్ మేడంని అడుగుదాం, అసలు ఈ ఏటీడీసీ అంటే ఏంటి? ఇది హైటెక్ సిటీలో ఉంది, నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను. వాట్ ఈస్ దిస్ అని చెప్పి నిఫ్ట్ పక్కనే ఉంటుంది. సో అసలు ఏంటి, ఇక్కడ ఏం కోర్సులు ఉంటాయి, ఈ కోర్సుల వల్ల జనాలకు ఉపయోగం ఏంటి, అండ్ వీళ్ళ కోర్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఫ్యాషన్ డిజైనింగ్ హ్యాస్ బికమ్ వెరీ వైడ్లీ యాక్సెప్టెడ్ ఇన్ హైదరాబాద్. బోల్డని కాలేజెస్ కూడా పుట్టుకొస్తున్నాయి. సో ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అంటున్నారు, అసలు ఇది ఏంటో మేడం అడుగుదాం. అందరికీ నమస్కారము. ఏటీడీసీ అనేది అపారల్ ట్రైనింగ్ అండ్ డిజైన్ సెంటర్. దిస్ ఈస్ లొకేటెడ్ ఇన్ హైటెక్ సిటీ, మాధాపూర్. We are a registered society under Societies Registration Act 1860. Our head office is in national head office is in Gurugram. We have various centers all over India. Ala vachesi South Center manadi Hyderabad lo high-tech city lo unnadi. As already said, we are promoted by Apparel Export Promotion Council, which comes under Ministry of Textiles. We offer various courses, diploma and degree courses, 1-year diploma course and 3-year degree courses, and we have been providing the skilled labor to the apparel sector, textile sector all over India, and some of our alumni even work overseas as well. We give rewarding careers, as our banner says, in fashion, apparel, textiles and retail. The candidates who have been trained here are skill masters, and we provide skill training. సో నేను కూడా నిన్నే చూశాను, ఇక్కడ అడ్మిషన్స్ పోస్టర్స్ ఇవన్నీ చూసి నిన్న కాలేజ్కి వెళ్ళాను. సో మేడంని కలిశాను. అసలు గవర్నమెంట్ ఇన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుందా? ఒక ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేయాలి అంటే ఒక మిడిల్ క్లాస్ పీపుల్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. సో ఏటీడీసీ అని చెప్పి దిస్ ఈజ్ గవర్నమెంట్ ఫండెడ్ కాలేజ్, అండ్ ఇందులో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి, షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ ఉన్నాయి. అసలు ఇవేంటి, ఇవి ఎవరెవరికి ఎంట్రన్స్ ఎలా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు, ఎంట్రన్స్ టెస్ట్ ఏదన్నా ఉందా, ఎంతమంది ఎలిజిబుల్, ఎన్ని రకాల కోర్సెస్ ఉన్నాయి అనేది మేడం అడుగుదాం ఒకసారి. మేడం, సో బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్, అసలు ఏం కోర్సెస్ ఉన్నాయి మీ దగ్గర? కోర్సెస్కి వచ్చేసి ఫీజ్ అని అంటాం మేము, బట్ మన దాంట్లో ఫీజ్ ఇస్తే ఇట్ ఈస్ లైక్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ అనేది. ఇట్ ఈస్ ఖర్చులు కాదు, అది ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు. వీఆర్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫీజ్ when compared to other institutes. 3-year degree course ఇస్తాము, బి వొకేషనల్ ట్రైనింగ్ అని, ఫ్యాషన్ డిజైన్ అండ్ రిటైల్ కోర్స్ పేరు. 1-year డిప్లొమా కోర్సెస్ ఇస్తాము, అపారల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ అండ్ ఫ్యాషన్ డిజైన్ టెక్నాలజీ అని 1-year డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి. తర్వాత 6 months కోర్సెస్, 3 months, యూ జస్ట్ నేమ్ ఇట్, వీ హ్యావ్ ఇట్ అన్నట్టు అన్ని కోర్సెస్, అన్ని డ్యూరేషన్ ది కోర్సెస్ మన దాంట్లో ఉన్నాయి. సో మేడం, కోర్సులు ఉన్నాయి, అందరూ కూడా కోర్సెస్ ఫ్యాషన్ డిజైనింగ్ అనగానే ఎయిదర్ ఫ్యాషన్ డిగ్రీ కానీ లేకపోతే 1-year డిప్లొమా కానీ ఉన్నాయి అన్నారు. బట్ నిన్న మీ దగ్గరకు వస్తే 3 months కోర్సులు, 6 months కోర్సులు. యాక్చువల్గా నేను బయట కాలేజెస్లో లేనిది మీ కాలేజ్లో చూసింది ఏంటంటే, ఎవరైనా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేస్తే ఇవాళ రేపు హైదరాబాద్లో మాస్టర్ని పెట్టుకోవాలి. నేను కూడా 18 lakhs లాస్ అయ్యా పెద్ద బొటిక్ పెట్టి. మాస్టర్ని పెట్టాలి, వాళ్ళ కింద కారీగర్ని పెట్టాలి, వాళ్ళకి అన్నీ సరిగ్గా చేయాలి. మాస్టర్కి మూడు బాగోపోయినా, కారీగర్కి ఒంట్లో బాగోపోయినా వాళ్ళు వెళ్ళిపోతారు మేమస్. బట్ ఇక్కడ పెద్ద గ్యాప్ ఎక్కడ వస్తుంది అంటే, డిజైనింగ్ అంటే ఓన్లీ ఏదో బొమ్మలు గీసో, ఇంట్రెస్ట్లోంచి బొమ్మలు తీసో మాస్టర్కి ఇచ్చి చేయడం కాదు. సో మీ దగ్గర ఏదైతే బయట లేదో మీ దగ్గర ఏది ఉందో, వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ ఏటీడీసీ మేడం? అన్ని చోట్ల థియరీ ఎక్కువ ఉంటుంది, మన దాంట్లో ప్రాక్టికలీ మషిన్ మీద కూర్చోపెట్టి మేము నేర్పిస్తాము. మన ఫ్యాకల్టీ ఎక్స్పర్టీస్ హై క్వాలిఫైడ్ ఫ్యాకల్టీస్ ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ వల్ల ఇండస్ట్రీలో ఏం కావాలి అది ఇక్కడ మేము నేర్పిస్తాము. వీ మేక్ అవర్ క్యాండిడేట్స్, అవర్ స్టూడెంట్స్ ఇండస్ట్రీ రెడీ. మన దాంట్లో ప్యాటర్న్ మేకింగ్, కటింగ్, సీవింగ్ అనేది ఏముంది, అది హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లాగా చేయించి నేర్పిస్తాము పిల్లల్ని. మన ఫ్యాకల్టీ మల్లు ప్రభావతి గారు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఇది డీటెయిల్గా చెప్తారు మీకు ఎలా నేర్పిస్తారని స్టెప్ బై స్టెప్. నమస్తే అండి, మేము అప్రెల్ ట్రేడింగ్ అండ్ డిజైనింగ్ ప్రమోషన్ నుంచి అడ్మిషన్ కోసం ప్రమోషన్ చేస్తున్నాం. సో ఇక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడెంట్స్ వాళ్ళంతా వాళ్ళు డిజైన్స్ డెవలప్ చేసి వాటినే కటింగ్ చేసి అండ్ స్టిచ్చింగ్ చేసి అండ్ దిల్ గివ్ ద ప్రజెంటేషన్ ఆల్సో. సో ప్రజెంటేషన్ మీన్స్ లైక్ ఫ్యాషన్ షోస్ ద్వారా వాళ్ళంతా వాళ్ళ టాలెంట్ ప్రజెంట్ చేస్తారు. సో మా దగ్గర ఎన్ నెంబర్ ఆఫ్ మిషన్స్ ఉన్నాయి, స్పెషలైజ్ మిషన్స్ అన్నీ కూడా. సో వీఆర్ నాట్ సెండింగ్ స్టూడెంట్స్ టు అవుట్ సైడ్ టు డూ ద ఫర్దర్ వర్క్. సో
సో ఎవ్రీథింగ్ విల్ బి డన్ బై ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్ ఓన్లీ. దట్ ఈస్ ద ప్లస్ పాయింట్ ఇన్ ATDC. ఉదాహరణకి మా దగ్గర అన్ని స్పెషలైజ్ మిషన్స్ ఉన్నాయండి. లైక్ ఇండస్ట్రీలో ఏవైతే ఉపయోగపడతాయో బటన్ కుట్టడానికి, బటన్ హోల్ వేయడానికి, దెన్ వాట్ ఈస్ సే దట్ సైడ్ లోడింగ్ అంటారు జనరల్ మార్కెట్లో, అంటే సైడ్ సిమ్స్ వేయడానికి ఫిరాదా మిషన్స్, దెన్ ఫ్రంట్ ప్లాకెట్ కుట్టడానికి సపరేట్గా కన్సైన్ మిషన్స్, దెన్ వీ హ్యావ్ ద డబల్ నీడిల్ మిషన్స్ ఉన్నాయి, అండ్ ఐరన్ మిషన్స్ కూడా అన్ని ఇండస్ట్రీలో ఏవైతే ఉపయోగపడతాయో అవన్నీ మా దగ్గర ఉన్నాయి. అందుకోసం మా స్టూడెంట్స్ ఎప్పుడు కూడా బయటకు వెళ్ళి ఏ పని చేయరు, అన్ని కూడా కాలేజీలోనే వర్క్ చేసుకుంటారు. ఇది కాకుండా వేరే కోర్సు అప్రెల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ అని ఒకటి డిప్లొమా ప్లస్ డిగ్రీ కూడా ఉంది. దాంట్లో ఏంటంటే మ్యాన్ పవర్ మెయిన్గా మేము ఇండస్ట్రీ కోసం ప్రొడ్యూస్ చేస్తాం. సో అక్కడ దాని గురించి ఏంటంటే ఇండస్ట్రీలో క్వాలిటీ ఎలా తీయాలి, క్వాలిటీ అష్యూరెన్స్ ఎలా మెయింటైన్ చేయాలి, దెన్ ప్రొడక్షన్ ఎలా తీయాలి, టార్గెట్స్ ఎలా ఫిక్స్ చేయాలి, అండ్ మార్కెటింగ్ ఎలా చేయాలి, అండ్ బయర్స్ని ఒప్పించి ఆర్డర్స్ ఎలా తీసుకోవాలి. సో వీటి గురించి మొత్తం కోర్స్ అంతా ఉంటుంది. సో అది అప్రెల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ అని సపరేట్ కోర్స్ అది. సో అది చేస్తే వాళ్ళ ప్లేస్మెంట్స్ 100% ఫ్రమ్ అవర్ కాలేజ్. మనము ఇక్కడ ప్యాటర్న్ మేకింగ్ నుంచి గార్మెంట్ ఎలా తయారవుతుంది స్టెప్ బై స్టెప్ నేర్పిస్తూ వస్తాము. ప్యాటర్న్ మేకింగ్, కటింగ్, సివింగ్ మొత్తం ఒక గార్మెంట్ రెడీ అయ్యే వరకు ఏమేం స్టెప్స్ ఉన్నాయి, ఏ మషిన్స్ కావాలి, అది మొత్తం ఒక ఇండస్ట్రీలో ఎలా జరుగుతుంది, ఒక బుటీక్ చేస్తే మనము దాంట్లో ఎలా జరగాలి, అది మొత్తం ఇక్కడ నేర్పిస్తాము. మన క్యాండిడేట్స్ ప్లేస్మెంట్స్ గురించి చెప్పాలంటే వేరే సెక్టర్స్లో ఉన్నారు. టెక్స్టైల్ అండ్ గార్మెంట్ ఫీల్డ్స్లో దే ఆర్ డూయింగ్ గ్రేట్ అండి. లైక్ వాళ్ళు క్వాలిటీ అష్యూరర్స్ లాగా ఉంటారు, క్వాలిటీ చెక్కర్స్ ఉంటారు, లైన్ సూపర్వైజర్స్ లాగా పని చేస్తున్నారు, సొంతంగా బుటీక్ చేసి చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు. ఫ్యాషన్ డిజైనర్స్ ఉన్నారు, మోడలింగ్ కూడా చేస్తున్నారు. కొన్ని క్యాండిడేట్స్ హ్యావ్ జాయిన్డ్ ఇన్ మోడల్ స్కూల్స్ ఆఫ్ తెలంగాణ యాజ్ ఫ్యాకల్టీస్ యాజ్ వెల్. సో ఇక్కడ 1, 2 అనేది ఏం లేదు. ఇన్ వేరియస్ సెక్టర్స్, ఇన్ వేరియస్ వేస్ అవర్ స్కిల్డ్ క్యాండిడేట్స్ ఆర్ వర్కింగ్ అండ్ సర్వింగ్ ద టెక్స్టైల్ అండ్ గార్మెంట్ ఇండస్ట్రీ. మన ఫ్యాకల్టీ విజ్రాణి గారు, వీఆర్ 30+ years ఆఫ్ ఇన్స్టిట్యూట్ అండ్ 15+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండే ఫ్యాకల్టీ విజ్రాణి గారు. వాళ్ళ సబ్జెక్ట్స్ ఏమేమి తీసుకుంటారు దాని గురించి, మనం ఏ సర్టిఫికేషన్స్ ఉన్నాయి దాని గురించి చెప్తున్నారు. నేను ATDC హైదరాబాద్లో పాస్ట్ 16 years నుంచి వర్క్ చేస్తున్నాను. ఇక్కడ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్, డిప్లొమా ప్రోగ్రామ్స్, డిగ్రీ ప్రోగ్రామ్స్ ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ అపారెల్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కండక్ట్ చేయబడతాయి. షార్ట్ టర్మ్ నుంచి లాంగ్ టర్మ్ వరకు ఎవరికి ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మన ఇన్స్టిట్యూట్లో కోర్స్ అవైలబుల్గా ఉంటుంది. నేను అన్ని సబ్జెక్ట్స్లో ప్యాటర్న్ మేకింగ్ లైక్ గార్మెంట్ కన్స్ట్రక్షన్ అండ్ స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్స్, డిగ్రీ ప్రోగ్రామ్స్కి సబ్జెక్ట్స్ తీసుకుంటూ ఉంటాను. అండ్ ఈ అన్ని సబ్జెక్ట్స్కి సర్టిఫికేట్ సెక్టర్ స్కిల్ కౌన్సిల్ ద్వారా, తర్వాత మన ATDC ద్వారా, తర్వాత మన సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ సర్టిఫికేట్స్ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మన సర్టిఫికేట్ వచ్చేసి స్టేట్ లెవెల్లో, తర్వాత నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఒక స్టూడెంట్కి ఉపయోగపడేలాగా ఉంటుంది. వేరే ఇన్స్టిట్యూట్తో కంపేర్ చేస్తే విచ్ ఆర్ ఓన్లీ స్టేట్ లోనే వాళ్ళు ఉపయోగించుకోగలుగుతారు. కానీ మన సర్టిఫికేట్ ఇంటర్నేషనల్లీ వ్యాలిడ్, ఆల్ ఓవర్ ఇండియాలో కూడా వ్యాలిడ్ ఉంటుంది, స్టేట్ లెవెల్లో కూడా వ్యాలిడ్ ఉంటుంది. మన సర్టిఫికేట్ కోర్స్ కానీ, డిప్లొమా కోర్స్ కానీ, డిగ్రీ కోర్స్ కానీ చేసిన పిల్లలందరూ ఇంత స్కిల్గా ఉంటారంటే వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయిడ్గా కానీ ఏదైనా అపారల్ ఇండస్ట్రీస్లో కూడా వర్క్ చేసే విధంగా మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంటాము. తర్వాత వాళ్ళు సొంతంగా ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నా కూడా వాళ్ళకి లోన్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో మనం ట్రైనింగ్లో స్పెషలైజ్ మషీన్స్ లైక్ జూకీ, బ్రదర్ అండ్ ఇంకా స్పెషలైజ్ మషీన్స్ లైక్ పెగాసస్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఇండస్ట్రీకి వెళ్ళిన వాళ్ళు సొంతంగా చేయాలన్నా ఒకటి గార్మెంట్ కాకుండా ఎట్ ఏ టైం వాళ్ళు నెంబర్ ఆఫ్ గార్మెంట్స్ స్టిచ్ చేసేలాగా ఆ మషిన్ మీద వాళ్ళకి ప్రాక్టీస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ వాళ్ళు కోర్స్ అయిన వెంటనే వాళ్ళకి ప్లేస్మెంట్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు వాళ్ళకి కొత్త వాతావరణం కాకుండా మన ఇండస్ట్రీలో ఎలా ఉంటుందో ఆ విధంగానే మన ఇన్స్టిట్యూట్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మన ఇన్స్టిట్యూట్లో డైరెక్ట్ అంటే ఫీజు కట్టే స్టూడెంట్స్ కాకుండా మనం ఈ విలేజ్లో ఉన్న పిల్లలందరికీ ఎవరైతే ఇప్పుడు వొకేషనల్ ట్రైనింగ్స్ చేసి ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనే కళతో మన ఇన్స్టిట్యూట్లో చాలామందికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఒక ఫ్యాషన్ డిజైనర్ అనిపించుకునేలాగా వాళ్ళు ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మన ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకొని. సో మన ఇన్స్టిట్యూట్లో హైదరాబాద్లో అయినా సరే వాళ్ళు ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని మన ఇన్స్టిట్యూట్ గురించి తెలుసుకొని వచ్చి మన దగ్గర ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు కూడా ఫ్యాషన్ డిజైనర్గా తీర్చిదిద్దడం జరుగుతుంది మన ఇన్స్టిట్యూట్లో. మన ఫ్యాకల్టీ అపర్ణ పాత్ర గారు భువనేశ్వర్ నుంచి మనకి ఇక్కడ ఫ్యాషన్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ నేర్పిస్తారు.
దాని గురించి కొంచెం వాళ్ళ నుంచి తెలుసుకుందాం. नमस्ते, मैं अपर्णा पात्रा फ्रॉम भुवनेश्वर ओडिशा. यहाँ पे ATDC हैदराबाद में एज ए फैकल्टी जॉब करती हूँ और मेरे फैशन जो रिलेटेड जो सब्जेक्ट्स हैं वो फैशन इलस्ट्रेशंस है, बेसिक डिज़ाइन एंड बेसिक ड्राइंग्स, कलर स्कीम, डिफरेंट काइंड्स ऑफ वेरियस कलर स्कीम्स एंड हाउ टू डेवलप ए पर्टिकुलर थीम बेस्ड कॉन्सेप्चुअलाइज्ड गारमेंट्स, वो सब सब्जेक्ट्स में यहाँ पे हैंडल करती हूँ. और जो बच्चों के लिए हम लोग का फैशन डिज़ाइनिंग रिलेटेड, जैसा कि हम लोग का कैरियर ओरिएंटेड है, इस सारे सब्जेक्ट्स में सिर्फ फैशन डिज़ाइनर नहीं बनना होता है. फैशन डिज़ाइनिंग जो फील्ड है वो बहुत ही ब्रॉड है. उसमें ये कोर्स करने के बाद यहाँ पे ATDC में आप सिर्फ फैशन डिज़ाइनर या एक बुटीक ओनर नहीं कहला सकते. आप एज ए फैशन डिज़ाइनर भी अपना काम कर सकते हो, एज ए फैशन स्टाइलिस्ट इन डिफरेंट फैक्ट्रीज़ में या फिर डिफरेंट कंपनीज़ में जॉब कर सकते हैं. और फिर फैब्रिक एनालिसिस्ट के हिसाब से भी काम कर सकते हैं, एज ए टेक्सटाइल डिज़ाइनर एंड पैटर्न मास्टर एंड क्वालिटी एश्योरेंस मैनेजर, क्वालिटी कंट्रोलर एंड इंडस्ट्रियल इंजीनियर. बहुत सारे स्कोप्स हैं जो कि आप यहाँ पे पढ़ के बन सकते हो और अपने कैरियर को बहुत अच्छे तरह से डेकोरेट कर सकते हो. ये हमारे जो ATDC में कोर्सेज प्रोवाइड करते हैं, यहाँ पे सिर्फ 20% हम लोग का थियोरेटिकल पोर्शन रहता है और 80% हम लोग जो होते हैं वो ज़्यादा हम लोग फोकस करते हैं प्रैक्टिकल बेस्ड. और जितना, क्योंकि इंडस्ट्री हम लोग के कोर्स को लेके हम लोग जितना पढ़ते हैं वो कोर्स करने के बाद इंडस्ट्री पे या फिर कहीं पे वर्क प्लेस पे हम लोग का वो कम्प्लीटली डिफरेंट हो जाता है. इसलिए हमारा जो कोर्स सिलेबस है उसी तरह से वेल स्ट्रक्चर्ड बनाया गया है ताकि फ्यूचर में स्टूडेंट्स को जाके कोई परेशानी या डिफ़िकल्टीज फेस ना करना पड़े. तो दिस इज़ द थिंग आई वांटेड टू शेयर हियर. సో దిస్ మచ్ ఐ వాంట్. సో మేడం, ఫైనల్గా నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఇండస్ట్రీ రెడీ చేస్తారు. బొటిక్ పెట్టుకోవాలన్నా అలాగా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోకుండా బొటిక్లు పెట్టి లాస్ అయ్యి మాస్టర్ల మీద డిపెండ్ అయ్యి మెషినరీ మీద, నిజంగా నాకు ఆ మెషినరీ ఆయిల్ అయిపోయిందా లేకపోతే సూది నీళ్ళలో పెట్టాలా, ఇట్స్ లాట్ ఆఫ్ కాంప్లికేషన్. కుట్టడం రావడం ఒక ఎత్తు అయితే ఆ మెషిన్ని మెయింటైన్ చేయడం లేకపోతే దాన్ని రెగ్యులర్గా అసలు ఎలా చూసుకోవడం అనేది లాట్ ఆఫ్ టెక్నికాలిటీ ఇన్వాల్వ్. అండ్ బటన్స్ చేత్తో వేయడం, మేడం ఇందాక చెప్పినట్టు లాట్ ఆఫ్ మెషినరీ మీ దగ్గర ఉందంటున్నారు. ఐఎమ్ ఎక్సైటెడ్. సో హోప్ ఎవరైతే అడ్మిషన్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఏం చెప్దాం అనుకున్నారో ఒకసారి చెప్పండి. Please retain that excitement and make a visit to our institute as well. Right now admissions are going on in 3-year degree course, 1-year diploma courses and 6-month diploma course and 3-month courses. We are certified under AICTE and RGNID is our university. We are approved by them and we have a third party assessment for all the courses we provide. So make best use of this opportunity and help to skill India and help yourself grow and let the nation grow along. Thank you so much, ma'am. Thank you. Thanks, Adi.